హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ది బయోగ్రఫీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేటర్ల తరాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నాగేశ్వరరావు అంటే అదృష్టం కాదు, అంగబలం కాదు, అర్ధబలం కాదు. నాగేశ్వరరావు అంటే దీక్ష, కృషి, క్రమశిక్షణ. నాగేశ్వరరావు నటుడుగా పుట్టలేదు, నటుడు కావాలనుకున్నాడు. శరీరాన్ని, మనసును, అలవాట్లను, అభిరుచులను, ఆశలను, ఆకరణాలను అదుపులో పెట్టుకొని లక్ష్యాన్ని తగ్గట్టుగా తీర్చిదిద్దుకొని నటుడయ్యాడు. 85 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో బహదూరపు బాటసారి అక్కినేని. నటనలో 75 ఏళ్ల వజ్రోత్సవాలు జరుపుకున్న అతి కొద్ది మంది నటుల్లో అక్కినేని ఒకరు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో అక్కినేని ఒక శకం. అతడి గురించి రాయడానికి పేజీలు కాదు. 1923 సెప్టెంబర్ 20వ తేదీన జన్మించారు అక్కినేని. ఆయన పుట్టి పెరిగింది సంపన్న కుటుంబంలో కాదు. ఉన్నత చదువులు చదువుకోలేదు. ఓ పూట తిండి కోసం కష్టాలు పడిన రోజులు కూడా ఏఎన్ఆర్ చరిత్రలో ఉన్నాయి. అలాంటి ఓ పేద రైతు బిడ్డ తెలుగు చలనచిత్ర చరిత్రకు మూల స్తంభంగా ఎదగడానికి ఎన్నో ఆటంకాలు దాటారు. చిన్ననాటి నుంచి స్వయం కృషితోనే ఎదిగాడు అక్కినేని. ఏనాడు దేవుణ్ణి నమ్మలేదు ఈ మహానటుడు. అలాగని నమ్మే వాళ్లను అడ్డు చెప్పలేదు. తనకు నచ్చింది చేశారు. అది గెలుపైనా ఓటమైనా పూర్తి బాధ్యత తనే తీసుకున్నారు. పక్క వారి సలహాలు తీసుకుంటే అందులోని గొప్పతనం ఏముంది అనేవారు ఏఎన్ఆర్. నాగేశ్వరరావు తనను తనొక్క బంకమట్టిగా భావించుకున్నారు. అందులో రాళ్ళు, రప్పలు, నరసులు ఏర్పాటు చేశారు. ఓ రూపాన్ని నిర్ణయించుకొని తీర్చిదిద్దుకున్నారు. ఒక మూర్తిగా తయారయ్యారు. దాన్ని మనం ఆదర్శమూర్తి అంటున్నాం. రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయారు ఏఎన్ఆర్. దాని వెనక ఎన్నో ఏళ్ల కృషి దాగుంది. ప్రయోగాలు చేయడానికి ఏనాడు వెనకడుగు వేయలేదు ఏఎన్ఆర్. సాహసమే ఊపిరిగా ప్రతి అడుగు ముందుకేశారు అక్కినేని. గొప్ప వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అమరజీవిగా నిలిచారు. సాహసాలు చేయడం అక్కినేనికి చాలా ఇష్టం. దీనికి నువ్వు పనికిరావు అన్న వాళ్లతోనే దీనికి నీవే సాటి అనిపించుకునే వరకు నిద్ర కూడా పోయేవారు కాదు. ఇది అందరికీ తెలిసిన మాటే. సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ చాలా సీనియర్. కానీ ఎన్టీఆర్ కు చాలా త్వరగా స్టార్ డౌన్ వచ్చింది. దీనికి ఆయన ముగ్ధ మనోహర రూపమే కారణం. కానీ అక్కినేనికి అంత అందం లేదు. చూడ్డానికి ఆడపిల్లలా ఉంటావంటూ చాలా మంది వెక్కిరించేవాళ్ళు. దీన్ని కూడా ఆయన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకున్నారు ఏఎన్ఆర్. ఎన్టీఆర్ కు అద్భుతమైన స్వరం ఉంది. ఆయన డైలాగులు చెప్తుంటే ఎలాంటి వారైనా అలా చూస్తూ ఉండిపోవలసిందే. కానీ అక్కినేని స్వరంలో ఆ మాయ లేదు. ఈ విషయాన్ని అక్కినేని కూడా చాలా సార్లు ఒప్పుకున్నారు. అయితే లేని దాని కోసం తలుచుకొని బాధపడే కంటే ఉన్నదాన్ని గొప్పగా మార్చుకోవడమే ఉత్తమని నమ్మిన మహామనిషి అక్కినేని నాగేశ్వరరావు. ఎత్తు రూపంలో కూడా ఎన్టీఆర్ అంత అందగాడు ఏఎన్ఆర్ కాదు. కెరీర్ మొదట్లోనే అక్కినేనిపై చాలా విమర్శలు వచ్చాయి. దేవదాసు, విప్రనారాయణ లాంటి చిత్రాలు అక్కినేనితో తీస్తే మునిగిపోతారంటూ దర్శకత్వ నిర్మాతలు భయపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తనదైన శైలిలో అన్నిటినీ అధిగమించిన సహన శైలిని అక్కినేని. ఈ బక్కపల్చటిన వాడు సినిమాల్లో పనికొస్తాడా అన్నారు. కానీ వరుస అవకాశాలతో నోర్లు మోయించాడు. జానపద చిత్రాలతో ముప్పిస్తాడా అని అంతా అనుమాన పడ్డారు. కీలు గుర్రం, బాలరాజు లాంటి సినిమాలతో సమాధానం ఇచ్చారు. సాంఘిక చిత్రాల్లో ఇతన్నెవ్వరు చూస్తలేరు అనుకున్నారు. కానీ సాంఘిక సినిమాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఇక ఈ పర్సనాలిటీ పౌరాణిక వేషాలు వేస్తే జనాలు చూసినట్లే అన్ని హేళన చేశారు. కానీ అనుకుంటే కాదేని అసాధ్యమని అక్కినేని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందే రాముడు, విష్ణుమూర్తి పాత్రల్లో మెప్పించారు. నాస్తికుడు భక్తుడు పాత్రలు ఎలా చేస్తారని విమర్శించిన వాళ్లతోనే భక్తుడు పాత్రలను అక్కినేని తప్పుకున్న మరో లేరని నిరూపించుకున్నారు. విమర్శలు ఎదురైన ప్రతిసారి పనితోనే సమాధానం ఇచ్చారు అక్కినేని. తనకెదురైన ప్రతి సవాల్ను స్వీకరించారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఓ స్టైల్ క్రియేటర్ చేసుకున్నారు. అందుకే ఏఎన్ఆర్ కు ఏఎన్ఆర్ఏ సాటి. తెలుగు తెరకు స్టెప్పులు పరిచయం చేసిన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇప్పుడు చూస్తున్న బ్రేక్ డాన్స్లు, షేక్ డాన్సులు రావడానికి కారణం అక్కినేనే. హీరో అనేవాడు స్టెప్పులు వేయాలని చూపించిన స్టైల్లో హీరో ఏఎన్ఆర్. 85 ఏళ్ల సినీ పరిశ్రమ గమనంలో ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు అక్కినేని. 75 ఏళ్ల పాటు సినీ కలమ్మ తల్లి సేవల్లోనే తరలించారు. మూవీ చిత్రాలప్పుడే ఏఎన్ఆర్ సినీ ప్రయాణం మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమ తొలితరం సూపర్ స్టార్ ఎంతో మందికి సాధ్యం కాని చరిత్ర అక్కినేని సొంతం. మూకితో మొదలైన టాక్ ని ముందుకు నడిపించారు అక్కినేని. తెలుగు సినీ పరిశ్రమ దాటిన ప్రతి మలుపును దగ్గర నుంచి చూసిన వ్యక్తి అక్కినేని.
ముకి, టాకీ, కలర్, సౌండ్, 70 mm TDS, ఐమాక్స్, TDLR సినిమాలోని ఇన్ని కోణాల్ని ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ప్రపంచంలోనే అక్కినేని తప్ప మరో నటుడు లేడు. తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పమని ఎవరైనా అడిగితే అక్కినేని చరిత్ర చెబితే చాలు. అక్కినేని చరిత్రలే తెలుగు సినిమా చరిత్ర. ఈ 80 ఏండ్ల తెలుగు సినీ గమనంలో అక్కినేని పాత్ర ఎంతో కీలకమైంది. సినీ కలమ్మ తల్లికి ఈ ఆయన చేసిన సేవలకు అందించిన పురస్కారాలెన్నో. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలి రావడంతో అక్కినేనిది ప్రధాన పాత్ర. ఎంతో కష్టపడి ఎన్నో ఆటంకాల కొద్దీ అన్నపూర్ణ స్టూడియోలు హైదరాబాద్ లో నిర్మించారు అక్కినేని. ఇండస్ట్రీ హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడానికి కారకుడు అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను నిర్మించిన అమరశిల్పి జక్కన్న అక్కినేని. అక్కినేని ఎప్పుడు కోపంగా కనిపించరు. తన సాహసాన్ని మరొకరిపై ప్రదర్శించరు. అసలు ఆయన కోపమే రాదు. అక్కినేని రూపం ప్రశాంతతకు చిరునామా, సంతోషానికి నిలువెత్తు రూపం అక్కినేని. జీవితం అంతా సంపూర్ణంగా అనుభవించిన నిండు అయిన మనిషి అక్కినేని. ఎప్పుడు మోముపై చెరగని చిరునవ్వు, ఏదో అక్కినేని ఆరోగ్య రహస్యం, అందరికి చెప్పిన జీవిత సూత్రం, మనిషికి సంతోషానికి మించిన మందులేని నిరూపించిన మహామనిషి అక్కినేని. కోపం ఆయన దరికి చేరదు. ఆ సహనం ఆయన్ను చేరడానికి ఆలోచిస్తుంది. ప్రశాంతతకు ప్రతిబింబం అక్కినేని. రూపం కష్టాల్లోని సుఖాలను వెతుకుతున్న వాళ్ళే మహానుభావులు. ఇందులో అక్కినేని ముందు వరుసలో ఉంటారు. సవాల్ను స్వీకరించడం అంటే అక్కినేనికి మహా ఇష్టం. ఇక అందుకే నీవిక నటించలేవంటూ 40 ఏళ్ల క్రితం గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు చెప్పినా ఆ సవాల్ను స్వీకరించి అధిగమించారు అక్కినేని. గుండె ఆపరేషన్ తర్వాత ఇన్నేళ్లు బతికిన మనిషి ప్రపంచంలోనే అక్కినేని మాత్రమే అంటే ఆయన నిబంధన ఎలాంటిదో అర్థమవుతుంది. చావుకు ఏనాడు భయపడలేదు. ఏన్నారు క్యాన్సర్ సోకిందని ధైర్యంగా ప్రెస్ మీట్ లో చెప్పిన మనిషి ప్రపంచంలోనే అక్కినేని మాత్రమే. తనకేమి కాదని, అభిమానులు కంగారు పడొద్దని ధైర్యం చెప్పారు అక్కినేని. మీ అభిమానమే నా ఆయిష్టం, చావుకే సవాల్ విసిరిన ధైర్యశైలి అక్కినేని. చివరికి ఆయన జనవరి 22వ తేదీన 2014న కన్నుమూశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.